వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో పడడం చేత చేనేత కార్మికుల ఆకలి చావులు. కార్పొరేట్ విధానాలు, కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ విధానాల కారణంగా చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో పడటం చేత అనేక చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలకు బలవుతున్నారని రాష్ట్ర చేనేత సంఘం అధ్యక్షుడు కట్టా శివదుర్గారావు అన్నారు. చేనేత సమస్యలపై స్థానిక ఆర్యవైశ్య సత్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శివదుర్గారావు మాట్లాడుతూ చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాలలో మొండి చేయి చూపించారని పేర్కొన్నారు. ఈ బడ్జెట్తో చేనేత రంగం మరియు ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయిందని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలు మరి బాలకృష్ణ, చేతివృత్తుల సమన్వయ కమిటీ కన్వీనర్ మున్నూరు భాస్కరయ్య, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోరు రాజు, జిల్లా అధ్యక్షులు వాసా గంగాధర్రావు, సిఐటియు నాయకులు పంచల నరసింహారావు మరియు నందం చంద్రకళ, ఇతర జిల్లా నుంచి వచ్చిన నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో చేనేతకు 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 28వ తేదీన చేనేత జౌళి శాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది. కానీ బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించలేదు. గత బడ్జెట్ కంటే కూడా ఈ బడ్జెట్ ఇంకా తక్కువగా ఉంది. గతంలో 170 కోట్లు అయితే ఈసారి 115 కోట్లు మాత్రమే ప్రవేశపెట్టారు. ఈ 115 కోట్లలో కూడా యూనిట్ మాల్ పేరుతో 66 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ యూనిట్ మాల్ అనేది చేనేతకు సంబంధం లేనటువంటి అంశం. అట్లానే చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సినటువంటి థ్రిఫ్ట్ ఫండ్ కింద గత బడ్జెట్లో 5 కోట్ల రూపాయలు చూపించారు. 5 కోట్ల రూపాయలు రూపాయి కూడా రిలీజ్ చేయకుండా మరలా అదే 5 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో చూపించారు. ఇవన్నీ కాకుండా చేనేత మంత్రిగా ఉన్నటువంటి సవితమ్మ గారు శాసన మండలిలో మాట్లాడుతూ చేనేత కార్మికులకి కేటాయించిన 5 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేశామని, ఖర్చు పెట్టామని చెప్పి శాసనసభనే ప్రక్కదారి పట్టించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం రోజున చంద్రబాబు నాయుడు గారు 200 యూనిట్ల ఉచిత కరెంటుకి జీఎస్టీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పాడు. ఆ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు 200 యూనిట్ల ఉచిత కరెంటు కోసం అప్లికేషన్లు పెట్టుకొని కరెంట్ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ కరెంట్ ఆఫీసులో ఉన్న ఏఈలు ఏం చెప్తా ఉన్నారంటే, ఇంతవరకు మాకు జీవో రాలేదండి, జీవో వస్తే కదా మేము అమలు జరిపేదని చెప్తా ఉన్నారు. మరి ఆ విధంగా జీవో కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి నేపథ్యంలో శాసన మండలిలో 200 యూనిట్లు ఉచిత కరెంటు మేము అమలు జరిపాము, నిధులు కేటాయించి ఇచ్చేసామని కూడా మంత్రి గారు చెప్పడం అంటే చేనేత వర్గాన్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా మనం పరిశీలిస్తే చేనేత కార్మికులకి పరికరాలు ఇస్తామని చెప్తున్నారు. ఈ రోజున చేనేత కార్మికులు పరికరాలు లేక వాళ్ళ జీవనం దెబ్బతింటలేదు. పరికరాలు ఉన్నాయి కానీ పని కల్పించేటువంటి ప్రభుత్వం పని కల్పించట్లేదు. అందువల్ల ఈ పరికరాలు కూడా కాంట్రాక్టర్లకి డబ్బులు దోచిపెట్టడానికి తప్ప చేనేత కార్మికులకు పరికరాలు పనికొచ్చే పరిస్థితి. ఉదాహరణకి సత్యసాయి జిల్లా, సోమరెడ్డిపల్లి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కడప, ప్రొద్దుటూరు, ఈ 3 ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు ఈ పరికరాలు మాకు పనికిరావని చెప్పి అధికారులు చెప్తే వాటిని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. రెండోది, ఈ రోజున చేనేత కార్మికులకి జీవనోపాధి పోవడానికి ప్రధానమైనటువంటిది పౌర్ణం రంగం. ఈ రోజున ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారే ఎగ్జిబిషన్స్ ప్రారంభం చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఎగ్జిబిషన్ ప్రారంభించడం సంతోషకరమైనటువంటి, కానీ ఎగ్జిబిషన్లో చేనేత బట్ట అమ్మాల్సి ఉంటే 180% పౌర్ణం బట్ట అమ్ముతూ ఉన్నారు. పౌర్ణం బట్ట అమ్ముతూ ఉంటే ముఖ్యమంత్రి ప్రారంభం చేస్తున్నాడు, కలెక్టర్ ప్రారంభం చేస్తున్నారు, మంత్రులు వస్తూ ఉన్నారు ఎగ్జిబిషన్స్కి. ఆ ఎగ్జిబిషన్స్లో పౌర్ణం అమ్ముతూ ఉంటే వాటిని అరికట్టడానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటే ఈ రంగాన్ని, చేనేత రంగాన్ని పూర్తిగా దివాలా తీయించి పౌర్ణములు కట్టబెట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం ఉందనేది స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా చేనేతకి జీఎస్టీ భారం పడింది. గతంలో జీఎస్టీ పౌర్ణములకు ఉండేది. ఇప్పుడు పౌర్ణములకి 18% నుంచి 12% జీఎస్టీ తగ్గించి చేనేత మీద ఉన్నటువంటి 6% జీఎస్టీని 12% పెంచి చేనేతను పూర్తిగా ధ్వంసం చేయడానికి జీఎస్టీ కూడా ఈ విధంగా ఉపయోగపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే చేనేత కార్మికులు ఆకలి చావులు, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా చేనేతను ముందుకు తీసుకెళ్లాలి తప్ప చేనేతను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం మన 28వ రాష్ట్ర సచివాలయం దగ్గర, రాష్ట్ర కార్యాలయం దగ్గర ధర్నా చేయడం జరిగింది. రేపు 15వ తారీఖు మొత్తం కూడా డీటెయిల్స్ ఇస్తామని చెప్పారు అధికారులు.
ఆ 15వ తారీఖు డీటెయిల్స్ చేనేతకు సంబంధించి చేనేత వృద్ధి కోసం ఉంటే లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ ప్రభుత్వ మెడల మంత్రాన్ని కూడా చేనేత వరకు ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మాల్ కోసం యూనిటీ మాల్ కోసం బిల్డింగ్లకు ఇచ్చాడు. అట్లాగే ఎన్సీటీసీకి 30 కోట్లు పాత బాకీలు ఉంటాయి, వాటి కోసం కేటాయించినట్టుగా మన రికార్డు పరంగా చూపించారు. తీరా నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ 182 కోట్లు కూడా లేవు, కేవలం 132 కోట్లు కేటాయించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని బట్టి సహకార సంఘంలో పనిచేస్తున్న వాళ్ళకి ఇప్పుడు చేనేత మీద విపరీతమైన జిఎస్టీ పడుతుంది. మనకి జిఎస్టీ అంటే 5% 6% అనుకుంటారు, చేనేతకు వచ్చేటప్పటికి 46% పడుతుందండి. నూనె మీద 5%, రంగుల మీద 18%, రంగుల్లో కలిపే కెమికల్స్ మీద 18%. ఈ రకంగా మొత్తం టోటల్గా వచ్చేటప్పటికి 46 పైసలు పడుతుంది. ఈ 46 పైసలు జిఎస్టీ చెల్లించి కొనుగోలు చేసి అద్దకాలు వేపించి నూలు కొనుగోలు చేసి బట్ట నేపించేటప్పటికి అది అమ్మలేని పరిస్థితి, మార్కెట్ తట్టుకోలేని పరిస్థితిగా ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నేను రీఎంబర్స్ రద్దులు చేపిస్తాను, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మా మాట పోతే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రీఎంబర్స్ చేస్తాను, దాన్ని కూడా ఇంతవరకు అమలు చేయలేని పరిస్థితి. భారతదేశంలో స్వతంత్రం వచ్చాక చేనేత మీద ₹1 ట్యాక్స్ కానీ పన్ను కానీ లేని పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సార్లు, ఒకసారి సత్య కమిటీ సిఫార్సులు, ఇప్పుడు వచ్చే జిఎస్టీ పేరుతో మొత్తం చేనేత వ్యవస్థనే ధ్వంసం చేసేసింది. అందుకని ప్రధానంగా మాకు రావాల్సిన మేము గొంతెమ కోరికలను కోరతలేదు. సమాజంలో చెందుతున్నటువంటి మార్పుకు అనుగుణంగా అనేక వృత్తుల్లో మార్పులు వచ్చినాయి. ఆ మార్పులకు అనుగుణంగా ఈ ప్రభుత్వాలు వృత్తిదారులకి ఏ లాంటి సహాయం చేసే పరిస్థితిలో లేదు. ఇప్పటికే దేశం మొత్తం మీద కులగణన విషయంలో కులగణన చేస్తే అసలు వాస్తవ పరిస్థితి సమాజంలో ఎవరు ఏ జనాభా ఎంత ఉంటారో తేలుతుందనే అంశం చర్చకు వస్తుంది. ఆల్రెడీ అనేక రాష్ట్రాల్లో కులగణన విషయంలో తీర్మానం చేసి కులగణన కొనసాగుతుంది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కులగణన చేయడానికి కూడా, నేను బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ కులగణన చేయడానికి కూడా బీజేపీ ప్రభుత్వం భయపడుతుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. అంతేకాదు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వృత్తిదారులకు సంబంధించినటువంటి విశ్వకర్మ కౌశల్య యోజన పథకం నేను అమలు జరుపుతాను, వృత్తిదారులకు మేలు చేస్తాను, బీసీలో ఉన్న వాళ్ళు ఉద్ధరిస్తానని చెప్తున్నటువంటి ప్రధానమంత్రి అయ్యా 5% వడ్డీతో, అంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులను పోషిస్తూ వాళ్ళకి సబ్సిడీలు ఇస్తూ బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి దొంగల్ని కాపాడుతూ వృత్తిదారులకు మాత్రం 5% వడ్డీతో రుణాలు ఇస్తానని చెప్పడం సిగ్గుసేటు. అంతేకాదు ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 47,000 కోట్ల రూపాయలు మేము బీసీలకి వృత్తిదారులకు కేటాయిస్తున్నామని పోయిన 8 నెలల నాడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు అదే మాట. చెప్పుకోవడానికి 2 సార్లు అవకాశం దొరికింది కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి. అయితే అయ్యా నీ స్కీమ్ ఏంటి? ఈరోజు సమాజంలో ఉన్న ఉత్పత్తి వృత్తులు ఉన్నారు, ఇప్పుడే చెప్పారు మన చేనేత కార్మిక సంఘం నాయకులు, రాష్ట్ర నాయకులు. ఈరోజు మార్కెట్ సౌకర్యం లేదు చేనేత కార్మికులకి. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ అనేక రూపాయలు వేస్తుంటే దాన్ని ఆపేదానికి శక్తి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అంతేకాదు ఉత్పత్తి వృత్తుల్లో ఉన్నటువంటి మేధర్లు కానీ, కుమ్మర్లు కానీ, బుట్టలల్లే వాళ్ళు కానీ, ఇంకొక రకంగా ఉండేవాళ్ళు కానీ వాళ్ళ వృత్తి పోతుంది. మొత్తం పరిశ్రమలు వచ్చి ఈరోజు పారిశ్రామికవేత్తలు వచ్చి ఆ వృత్తుల్లో జొరబడి పారిశ్రామికవేత్తలు మొత్తం ఉన్నటువంటి కొద్దిపాటి ఆదాయ వనరులు కూడా దోసుకునే పరిస్థితి ఏర్పడింది. సేవా వృత్తులు ఉన్నాయి. ఈరోజు రజకులు కానీ, నాయ బ్రాహ్మణులు కానీ అనేక రకాలుగా సేవ చేస్తున్నారు సమాజంలో. వీళ్ళ పట్ల అభద్రతా భావం ఉంది, రక్షణ లేదు. భద్రత కల్పిస్తాను బీసీలకి అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. బీసీలకు భద్రత కల్పిస్తాను 8 మంది మంత్రులతో